ఇదిగో అమ్మాయి ఆగు. బండెక్కమ్మా. సార్ ఎక్కమంటున్నానా? సార్ ఏం జరిగింది? నేనే దిగి ఎక్కించడం కరెక్ట్ కాదు గాని నువ్వే ఎక్కువ. చింతల్లి నేనేనమ్మా. మా ఆయన ఏదో సరదా కాట పట్టించారు. ఏమండి భయపడిపోయినట్టుంది. అసలు తెలివుందా? ఇలాగ మాట్లాడి తమాషాకమ్మా, దీనికి ఏడుస్తావిడ చిన్నపిల్లల. ఎక్కడికి వెళ్లాలో చెప్పు, అక్కడ దించేస్తాను. వచ్చి బండెక్కమ్మా. తప్పుగా అనుకోద్దమ్మా. రా, మేమే నిన్ను డ్రాప్ చేసి వెళ్తాం. రామ్మా. కూర్చో. ఇక నువ్వు పోని. నువ్వేంటి ఇలా వచ్చావు? మీ ఇల్లు ఇక్కడేనా ఏంటి? థెరపీ క్లయింట్ ఇంట్లో ఫినిష్ చేసి వెళ్తున్నాను. నువ్వు విడిగా పెట్టుకున్నావా? బాగా దూరంగా ఉన్న ఫీమేల్ క్లయింట్స్ కి నేనే వెళ్ళి చేస్తాను. నువ్వు మసాజ్ చేస్తావా? కోర్స్ పూర్తి చేశాను. అది ఎప్పటి నుంచో ఇక్కడ బాగా నొప్పిగా ఉండేసరికి కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను. మరీ కష్టంగా ఉంది. ఏం చేస్తే బాగుంటుంది? మరీ ఎక్కువగా ఉంది. నేను ప్రెస్ చేస్తాను. సార్ నేను ఇక్కడ దిగుతాను. ఇక్కడ నుంచి బస్ పట్టుకుని వెళ్ళిపోతాను. ఇక్కడ మీ ఇల్లు? ఇక్కడే దిగుతావా? అవును సార్. సరేనమ్మా. రే బండి కాస్త పక్కన ఆపరా. అలాగే సార్. గట్టిగా వెళ్ళమ్మా. బాయ్ బాయ్. ఏంది అర్జెంట్ కలవాలన్నావంట? పోలేరు ముగ్గులో మనం వెంటనే మొక్కాలన్నా. మన ప్రేమ కలవడానికి కత్తి తీసి ఈ చేతికి 4 గంటలు, ఈ చేతికి 4 గంటలు పెట్టుకుని ఆ కార్య రక్తాన్ని పోలేరమ్మకు చూపించాలన్నా. రక్తం వస్తే డాక్టర్ కు చూపించాలరా, పోలేరమ్మ కాదు. వద్దన్నా, నా ప్రేమ తెలిసాక మళ్ళీ కత్తి తీసి ఈ కాలికి 4 గంటలు, ఈ కాలికి 4 గంటలు పెట్టుకుని తలపైకి ఎత్తి శోభా 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 అన్నాను అనుకో, నీ ప్రాణాలు పోతాయి. నా భార్య అయిపోతుంది. నీకే కదా బ్రదరు. డాక్టర్ ఏమన్నా బాడీలో ఆల్కహాల్ ఎక్కువ ఉందని చెప్పాడు. అందువల్ల నేను ఎవరికి రక్తం ఇవ్వకూడదు. అలా పోలేరమ్మకి రక్తం వస్తే అపరాధం అవుతుంది తమ్ముడు. నా బాడీ సెట్ అదే పెద్ద సమస్య కదన్నా. నీ బొడ్డుకు బొక్కటి రక్తం తీసుకోవచ్చు. అక్కడి నుంచే బొడ్డు నుంచే బాడీ సెట్ అయ్యాక ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. నువ్వు వెళ్ళు, నువ్వు బయలుదేరు. కావాలంటే నువ్వు వస్తే చాలు. సరే, నేను వెయిట్ చేస్తాను. ఈర ప్రేమ కూడా వెళ్ళు. లవ్ చేస్తానంటూ చేతులు కోసుకుంటాను, కాళ్ళు కోసుకుంటాను, తొడలు కోసుకుంటాను అంటున్నాడు. రే ఆనందం, ఆడెప్పుడైనా వచ్చి నా గురించి అడిగితే నేను లేనని చెప్పు. చెప్తా. ఇంకోసారి అడిగితే నువ్వు చచ్చా అని చెప్తా. ఏంద్రా ఏం చెప్తావు? తగలెట్టేశారని చెప్తాలే. ఓ ఈడు నా కొట్టు మీద కన్నేశాడు. హలో ఇన్స్పెక్టరా? మీరెవరు? నీకు హెల్ప్ చేద్దామని ఫోన్ చేశాను. ఖచ్చితంగా నేను ఎవరో చెప్పాలా? అక్కర్లేదు, విషయం చెప్పండి సార్. ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. గురువు అడుగు పెట్టాక ఎవరు సరుకు సప్లై చేయలేకపోతున్నారని. ఎక్కడా ఒక పురుగు కూడా కనిపించట్లేదని అనగానే నవ్వేశారు. అదేంటి? రోజు ఒక అమ్మాయి రకరకాల బొట్లు పెట్టుకుని సరుకు సప్లై చేస్తుందంట. నువ్వు టాటా చెప్తున్నావంటగా? ఎలా తీసుకుపోతుంది? 557F బస్సు. ఎన్ని గంటల బస్సు? 8:30. ఏ బస్ స్టాండ్? ఆ అమ్మాయి సీట్ పక్కనే ఒక సీట్ బుక్ చేసి పెడతాను. తనతో పాటు వెళ్తావా? ఇన్ఫర్మేషన్ గనక తప్పైందో త్వరగా పళ్ళు తోముకొని బయలుదేరు. టైం 7 అయింది. 8:30 బస్సు. ఉన్న పోతున్నా నిద్రపోతున్నావు ఏంట్రా? చాలు చాలు, ఆపు ఆపు. కానిస్టేబుల్, బస్సులో ఎవరు తెక్కుండా చూసుకో. ఓకే సార్. ఏమా మీ బ్యాగ్ లో సార్ చూపించండి, చెక్ చేయాలి. అందరూ బ్యాగ్ లో ఓపెన్ చేసి పెట్టండి. నీ బ్యాగ్ చూపించు. అమౌంట్ ఏంటమ్మా? ఏంటది చూపించు. ఇయ్యమ్మా, బ్యాగ్ ఇవ్వు. చూపించు. ఇచ్చారు. అమౌంట్ ఏంటి చూపించు. ఇదేవరిది? చూపించమని చెప్తున్నాను కదా. చెప్పాలా? తెరువమ్మా. ఆ వాటర్ బాటిల్ ఈ జిప్ కూడా తెరువు. జిప్ తీసి చూపించు.
చెప్పాలా తీస్తున్నా ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పడం కుదరదు. సారీ సార్. అటువైపు బ్యాగ్ తెరు. బ్యాగ్ తెరమంటున్నానా? నాకు సార్ తెలుసు. ఫ్రెండ్సే. మంచిది, ముందు బ్యాగ్ తెరు. త్వరగా తెరు. బ్యాగ్ తెరమంటున్నానా? ఆ టిఫిన్ బాక్స్ ఏముంది? టీ బయటిది. టీయే సార్ ఇటువైపు అందరూ క్లియర్ సార్. బాక్స్ తెరు. తెరమన్నానా? పెరిగానం తీసుకెళ్ళడానికి ఎందుకంత భయపడి పోతాను? మొదట మోహన్, నీ టైం బాగుండి నాకంట పడింది. ఒకవేళ గురు కంట పడుంటే నువ్వు చచ్చి ఇప్పటికి 3 గంటలు అయ్యేది. నేను నీకోసం ఇక్కడ పనిచేస్తున్నాను. కానీ గురువు కోసం ఎవడో ఒకడు నీ దగ్గర పనిచేస్తున్నాడు. మన బచ్చాకళ్ళు ఎప్పుడు అలాంటి పని చేయరా? విశ్వాసంగా ఉంటారు. వాళ్ళ విశ్వాసం ఎంత ఉందో ఒక్కొక్కలా పసిగట్టు. ముందుగా ఆడెవడో కనిపెట్టి ఆడి కథ ముగించు. లేదా నేనే నీ కథ ముగించాల్సి వస్తుంది. చెప్పాల్సి చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఇలా చూడు కోకిల, ఏడవకు. ఇది నీ ఒక్కదాని సమస్య కాదు, నాకు కూడా సమస్య. లేదు సార్, నాకు మాత్రమే సమస్య. నన్ను పట్టించాలని ఇలా ప్లాన్ చేశారు. మిమ్మల్ని పట్టించాలంటే మీ పేరే చెప్పేవారు. భయంగా ఉంది సార్. ఇప్పుడు నేను చేయబోయే పనితో ఈ భయం అంతా పోతుంది. నువ్వు టెన్షన్ లేకుండా పని చేయొచ్చు. రే సన్నే, నాకు ఒక డౌట్. ఒకవేళ ఇరికిచ్చింది నువ్వే అయితే? దొబ్బే. ఇంతకీ ఎవరు చెప్పారో ఒప్పుకుంటే వదిలేస్తాను. ఇదేం పెద్ద విషయం కాదు. ఏదో కోపంతో ఆవేశంలో చెప్పారనుకుంటా. ఎంత కాదనుకున్నా మనదంతా కుటుంబం. అందరి ఫోన్స్ లో ఉన్న కాల్ హిస్టరీ చూపించమనండి సార్. ఉదయం నుంచి ఎవరు బయటికి వెళ్ళలేదంటే ఖచ్చితంగా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. సన్నీ, ఎవరి ఫోన్ ఇది? అది నాదే అన్నా. కాల్ లిస్ట్ డిలీట్ అయింది. ఎందుకు చేస్తారా? ఎలా డిలీట్ అయిందో కూడా తెలియదన్నా. నాకు క్షమించనా అన్న, నేనే చేయలేదన్నా. నిజంగా నాకు తెలియదన్నా. ఆ ఫోన్ నుండి ఎలా డిలీట్ అయిందో కూడా తెలియదన్నా. నేనే చేయదన్నా. నిజంగా నాకు తెలియదన్నా. దండం పెడతానా, నేనే తప్పు చేయలేదన్నా. నిజంగా ఎలా డిలీట్ అయిందో కూడా తెలియదన్నా. ఉదయం నుంచి వేరే ఎవరైనా ఫోన్ తీసుకున్నారేమో అడగండి. అన్నా, ఇద్దరు ఫోన్ తీసుకున్నారన్నా. ఈ పిల్లని వీడే పట్టించుంటాడనే దానికి నువ్వు ఒక సరైన కారణం చెప్పు. లేదా వీడు పట్టించుంటాడనే దానికి నువ్వు ఒక సరైన కారణం చెప్పు. ఇందులో నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో వాడిని వదిలేసి రెండో వాడిని చంపేస్తా. అలా కాకుండా నోటికొచ్చినట్టు ఏదో ఒక సమాధానం చెప్తే ఇద్దరిని చంపాల్సి వస్తుంది. ఆ పిల్లొచ్చిన దగ్గర నుంచి పని ఇవ్వట్లేదు కదా, ఆ కోపంతో పట్టించుంటాడు. పనివ్వనందుకు ఇంతకు ముందులా చేతిలో డబ్బులు అడగపోయేసరికి కోపంతో పట్టించుంటాడన్నా. అన్నా, ఒక పిల్ల గ్రూప్ లో ఉంటే ఏదో ఒక సమస్య వస్తుందన్నా, అందుకే పట్టించుంటాడు కదవా. ఆ పిల్ల ఈ పనికి సెట్ అవ్వదు, ఏదో ఒకరోజు తను ఇరుక్కుపోతుంది, మనందరినీ ఇరికించేస్తుందన్న కోపంతో వీడే పట్టించేస్తుంటాడన్నా. అన్నా, ఆ పిల్ల అసహ్యంగా ఉంది కదన్నా, అందుకే పట్టించుంటాడన్నా. అన్నా వీడు ఆ పిల్లని ప్రేమించుంటాడు, తను ఓకే చెప్పింటాడు, అందుకే పట్టించుంటాడన్నా. అన్నా, ఆ పిల్ల వచ్చిన దగ్గర నుంచి దాని మీద నీకు కన్నుంది. ఏదో ఒక రోజు అది నీ వీక్నెస్ తెలుసుకుని నేను లొంగ తీసుకుంటుంది, తర్వాత నీ పోస్ట్ లో కూర్చుంటుంది. అప్పటికి చేతులు కట్టుకుని ఆ పిల్లకి సమాధానం చెప్పాలన్న కోపంతో పట్టించుంటాడన్నా.
అంతా కరెక్ట్ గా చెప్పావు, కానీ అసలు వ్యక్తి ఎవరో మార్చి చెప్పావు. నువ్వే కదా? ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఫోన్ అలవాటైపోతుంది. మైండ్లో పెట్టుకోకూడదు. నీ ఆలోచనంతా సరుకు డెలివరీ ఇచ్చే దాని మీదే ఉండాలి. ఇటువంటి వాళ్ళు 8 మంది వస్తారు, 5 వస్తారు. న్యాయం ధర్మం మాత్రమే ఈ వృత్తిలో నిన్ను కాపాడతాయి. అర్థమైందా? పో, భయపడకుండా పో. రేయ్ సన్నీ, బాడీని వాష్ చేసి ఈ చోటంతా తుడిచి ఫినాయిల్ తో కడిగి ఇన్ని తీసుకెళ్లి యాసిడ్ లో ముంచండి. సార్ ఆ? నాకెందుకో డౌట్ గా ఉంది సార్. ఒకవేళ అతను చెప్పినట్టు ఇతనే ఆ పని చేస్తుంటే ఇతన్ని షూట్ చేయండి సార్, అప్పుడే నేను వెళ్తాను. నా క్యాల్కులేషన్ మిస్ అవదు, కరెక్ట్ గా ఉంటుంది. తప్పకుండా వీడియో చేస్తుంటాడు. లేదు సార్, మనం ఎవరం కళ్ళతో చూడలేదు. ఊహించి చంపడం అంత కరెక్ట్ కాదు సార్. ఏం పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. మీరు రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చి షూట్ చేయండి, ఓకే? తను నమ్మదన్నా, తను సారీ చెప్తుందన్నా. అన్న తను చూపు అదలో ఉందన్నా. అన్న ప్లీజ్ తను నమ్మదన్నా, తన అబద్ధం చెప్తుందన్నా. నేనేం చేయలేదన్నా, నన్ను నమ్మన్నా. నిజం చెప్తున్నా అన్నా, నేనేం చేయలేదన్నా. నా మాట నమ్మన్నా. ఏయ్, నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసురా, కానీ మన పనికి ఇట్టటి అమ్మాయి దొరకడం కష్టం రా. కుదరదు సార్, షూట్ చేస్తేనే ఇక్కడ నుంచి వెళ్తాను. నాకేం తెలియదన్నా, నిజం చెప్తున్నా. ఏయ్, నన్ను క్షమించరా. నాకే పాపం తెలియదురా. సార్ ఆ? వద్దంటావా? అది కాదు సార్, మరీ భయంకరంగా ఉంది. అందువల్ల తిరిగి నడిచి వెళ్తుంటాను, అప్పుడు షూట్ చేయండి. చెవులకి సౌండ్ వినిపిస్తే చాలు. ఓహో. ఆ బ్యాగులో ఇవ్వవే. వద్దమ్మా, ఇవ్వమంటున్నాను కదా. ఇవ్వు. ఇవే మాత్రం అవి వేసుకుంటే కడుపులో తిప్పుతోంది. విసుక్కోకమ్మా, ఇంకో 4 రోజులేగా. ఏ అప్పటికి నేను ఉన్నానా? నువ్వు ఇలాగే అంటుంటే నేనే నీ గొంతు సరే కోపడుకో. ఎవరమ్మా? మీ అమ్మని కాపాడుకోవడానికి నా మనుషుల్ని చంపించావా? సార్ సార్, అమ్మకి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఎక్కడి నుంచి వచ్చిందే నీకింత ధైర్యం? సార్, అమ్మను వదిలేండి సార్, ప్లీజ్. దీనికోసమేగా మా వాళ్ళని చంపించావు?